అధికారుల నిర్లక్ష్యము నాణ్యత లేని యంత్రాలు గాని వరంగల్ కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతూనే ఉంది. వారం రోజులకోసారి యంత్రాలు సాంకేతిక లోపంతో మొరాయించడంతో పవర్ జనరేషన్ కు బ్రేక్ పడుతోంది. దీంతో రోజుకు 3 కోట్ల నష్టం వాటిల్తోంది. నల్ల బంగారంతో విద్యుత్ వెలుగులు సృష్టిద్దామనుకున్న సర్కార్ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. సాంకేతిక లోపాలు, నాణ్యత లేని పరికరాలు వరంగల్ జిల్లాలోని చెల్పూరు కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకంగా మారుతున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారం చూపించే నాథుడు లేకపోవడంతో ఇక్కడి కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. $1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చెల్పూరు కేటీపీపీ 2006లో ప్రారంభమైంది. వీటిని 2 ప్లాంట్లుగా విభజించారు. 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ నుంచి రోజుకు 12,000 మిలియన్ల యూనిట్లు, 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ నుంచి 13,000 మిలియన్లు ఉత్పత్తి చేయాలి. కానీ ప్లాంట్ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నోసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. దీంతో రోజుకు 3 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతోంది. కేటీపీపీలో మిషనరీలు మొరాయించడం, బాయిలర్ ట్యూబ్ లీక్ లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఇక చేసేది లేక ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు చైనా నుంచి టెక్నీషియన్లను పిలిపించి రిపేర్ చేయించారు. అయినా మళ్లీ వారం రోజుల్లోనే కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులకు 600 మెగావాట్ల ప్లాంట్ తలనొప్పిగా మారింది. 4 గంటల కరెంటు కూడా ప్రజానికానికి అందజేస్తామన్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క కలలు మరి సాకారం కానటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఒక పక్కన కేసీఆర్ గారి కరెంటు విద్యుత్ ఉత్పత్తి విషయంలో మరి చాలా సీరియస్ గా మరి తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగా విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడతా ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా అనేక దఫాలుగా మరి ట్యూబులు లీకేజ్ కావడం కానీ ట్యూబులలో సమస్యలు తలెత్తడం వల్ల అనేక రకాలుగా మరి విద్యుత్ ఉత్పత్తి అంతరాయం ఏర్పడడం మూలంగా ఇవాళ సామాన్య ప్రజానికం కూడా మరి 24 గంటల కరెంటు అందక అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కేటీపీపీలో 500 మెగావాట్ల ఉత్పత్తి పనుల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నాసిరకం పనుల వల్లే బాయిలర్లో లోపాలొస్తున్నాయని కార్మికులు చెప్తున్నారు. ఈ నెల రోజుల్లోనే 3 సార్లు పవర్ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఈ పరిస్థితికి అధికారులే కారణమంటున్నారు కార్మికులు. కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాంట్రాక్టర్లు గాని అధికారులు గాని లంచాలు తీసుకొని నాసి రకమైనటువంటి పరికరాలు బిగించి ఈ యొక్క 500 మెగావాట్ల పవర్ ఉత్పత్తికి ప్రతిసారి నెలకొకసారి ఆటంకం కలిగే విధంగా నాసి రకమైనటువంటి పరికరాలు బిగించడం జరిగింది. మరి 2010 నుంచి ఇప్పటి వరకు కూడా 500 మెగావాట్ల పవర్ ఉత్పత్తి కావడం కాదు, నెలకు ఒకసారి షట్ డౌన్ కావడం, ఓసారి బార్ బేరింగ్ కంటైనర్ ఇరిగి దాంట్లో పడడం, ఓసారి బాయిలర్ ట్యూబ్లు వలగడం, ప్రతిసారి ఏదో ఒక ప్లాంట్కి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లం రావడం, ఈ కంపెనీ షట్ డౌన్ కావడం జరుగుతున్నది. మరి ఒక్కరోజు షట్ డౌన్ అయితే ఈ యొక్క కంపెనీకి కనీసం 3 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. మరి 3 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉన్నదో అనేక సార్లు 100ల సార్లు ఇది ట్రిప్ అవడం జరిగింది, షట్ డౌన్ కావడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా రైతులకు ప్రజల అవసరాలకు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్తుంటే మరి ఇక్కడ కేటీపీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ ప్రారంభించిన 600 మెగావాట్ల ప్లాంట్ ను అధికారులు మాత్రం అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. మున్ముందు సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.